హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్పీ నాలెడ్జ్. మనకి యూజీసీ నెట్ డిసెంబర్ 2024 నోటిఫికేషన్ అనేది వచ్చింది. ముఖ్యంగా ఎవరైతే అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో, అంతేకాకుండా యూనివర్సిటీ లైబ్రరీని లేదా డిగ్రీ కాలేజ్ లైబ్రరీని అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి కంపల్సరీ యూజీసీ నెట్ సంబంధించినటువంటి స్కోర్ కార్డ్ కానివ్వండి, లేదనుకుంటే టీఎస్ సెట్ సంబంధించినటువంటి స్కోర్ కార్డ్ కానివ్వండి, రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి. అండ్ యూజీసీ నెట్ అయితే మాత్రం మీకు సెంట్రల్ లెవెల్లో వన్కి వస్తుంది అనమాట. సెంట్రల్ స్టేట్ రెండిట్లో వన్కి వస్తుంది. సెట్ అయితే మాత్రం అంటే తెలంగాణ సెట్ మాత్రం ఓన్లీ స్టేట్లోనే వన్కి వస్తుంది. సో కాబట్టి యూజీసీ నెట్ క్వాలిఫై అయితే మాత్రం మీరు నేషనల్ లెవెల్లో ఏ కాలేజీలో అయినా ఏ యూనివర్సిటీలో అయినా అప్లై చేసుకోవచ్చు అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్కి. ఎవరైతే లైబ్రరీన్ చేశారో వాళ్ళు మాత్రం అండ్ యూనివర్సిటీ లైబ్రరీని కానివ్వండి, డిగ్రీ కాలేజ్ లైబ్రరీకి అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ చెప్తాను చూడండి. 19th నవంబర్ నుంచి 10th డిసెంబర్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎగ్జామ్ ఫీ వచ్చేసినది మీరు 11th డిసెంబర్ వరకు కూడా కట్టొచ్చు అనమాట. అండ్ ఆ తర్వాత మీరు ఏదైనా అప్లికేషన్లో కనుక మిస్టేక్ చేసి ఉంటే 12th డిసెంబర్, 13th డిసెంబర్ ఈ 2 రోజులు కూడా మీరు అప్లికేషన్ కరెక్షన్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఎగ్జామ్ డేట్స్ కూడా ఇచ్చారు. మనకి 1st జనవరి నుంచి 19th జనవరి ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. దీనికి సంబంధించి ఫీ వచ్చేసినది మనకి ఏసీ ఎస్టీ వాళ్ళకి 325 రూపీస్, అండ్ ఓబీసీ వాళ్ళకి 600 రూపీస్, అండ్ ఆ తర్వాత ఓసీ వాళ్ళకి 1150 రూపీస్ అనమాట. అండ్ మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసినట్టే సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్లో పేపర్ 1, పేపర్ 2 అనేది ఉంటుంది. అండ్ ఒక్కో క్వశ్చన్కి 2 మార్కులు అనమాట. అండ్ పేపర్ 1 వచ్చేసినది మనకి 50 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. 100 మార్క్స్, అంటే ఒక క్వశ్చన్కి 2 మార్కులు కాబట్టి 100 మార్క్స్ అనమాట. ఇది జనరల్ పేపర్ అనమాట, అందరికీ కామన్ ఉంటుంది. పేపర్ 2 వచ్చేసినది మీరు సంబంధించిన సబ్జెక్ట్ సంబంధించినటువంటి పేపర్ అనమాట. ఎవరైతే ఇంగ్లీష్ చేశారో ఇంగ్లీష్ పేపర్ ఉంటుంది. ఒకవేళ మీరు ఆర్ట్స్ చేసి ఉంటే ఆర్ట్స్ పేపర్ ఉంటుంది. మ్యాథమెటిక్స్ అయితే మ్యాథమెటిక్స్ పేపర్ ఉంటుంది. లైబ్రరీ సైన్స్ అయితే లైబ్రరీ సైన్స్ పేపర్ అనేది ఉంటుంది. పేపర్ 2 వచ్చేసినైతే 100 క్వశ్చన్స్ అనమాట. ఒకదానికి 2 మార్కులు కాబట్టి 200 మార్క్స్ అనమాట. టోటల్గా 300 మార్క్స్ మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. దీనిలో వచ్చిన మార్కుల ఆధారంగా మీకు యూజీసీ నెట్ క్వాలిఫైయింగ్ అనేది చేస్తారనమాట. ఓకేనా, 7% స్టూడెంట్స్ని క్వాలిఫై చేస్తారు. టాప్లో ఉన్నటువంటి 7% స్టూడెంట్స్ని క్వాలిఫై చేస్తారనమాట. సో ఈ యూజీసీ నెట్ సంబంధించినటువంటి డీటెయిల్ నోటిఫికేషన్ లింక్ అండ్ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి. అండ్ ఎవరైతే ఫస్ట్ నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.